వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది, వాకిళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, 100 కిలోమీటర్లు ఉన్నాయి. ఏమీ ఇవ్వండి సార్, నువ్వే ఒకసారి ఆలోచించుకొని అడిగితే బాగుంది క్వశ్చన్. అది అందుకే నువ్వు అడిగా కాబట్టి చెప్పాను. వాళ్ళ ఉద్దేశంలో రాష్ట్రం నుంచి యూనిట్, మరి మా ఉద్దేశంలో కాదా? ఏదమ్మా జనసేన ఏంటి అప్పు తప్పే ఉంది అంటే బాధ్యతలు ఏంటి? నాకు అర్థం అవుతుంది. బాధ్యతలు ఏంటి? ఉంటాయి తప్పే ఉంది. మరి అనకాపల్లి ఎంపీగా మరి ఎవరు ఏం పేరు అక్కడ ఎవరు లేడా పార్టీకి? చెప్పు, నా తిరిగొడుతున్నాను. నువ్వు ఒప్పుకుంటాను. నువ్వు చెప్పు. నువ్వు మరి అంతే అయిపోయి ఇంక దాని గురించి మాట ఎందుకు? అలాగా ఏంటి? రేపు తెలుసా? ఇప్పుడు ఆమోదిస్తారు లేదా? రేపు తెలుస్తుంది రా. ఆమోదించడం అనేది ఎన్ని అయిన తర్వాత తెలుస్తుంది. కంటిన్యూ చేయడం ఇంకా తీసేయడం ఇస్తారు. ఏంటి కంటిన్యూ చేయడం ఇంకా తీసేయడం చేస్తారా? ఏంటిది? నువ్వు అడిగిన క్వశ్చన్కి అది మీ క్లారిటీ లేదు, నా క్లారిటీ ఉంది సార్. ఇగో ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు ఉంటాయి. అయినప్పుడు అడగాలి తప్ప రేపుది వాళ్ళు అడిగితే అప్పుడు చెప్తాడు. నువ్వు రేపు ఉద్యోగం ఉండడం గ్యారెంటీ ఉంది నీకు? ఎవరు చెప్తాడు చెప్పు? పార్టీ వాళ్ళకి అమ్మా ఏంటని ఏమన్నా మీరు మాకు అవన్నీ అప్రస్తుతం. ఎవరికి ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం ఉంది. ఎవరికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాకెందుకు, ఎవరికి ఇంకో పోర్ట్ఫోలియో ఇస్తే మాకెందుకు, ఎవరికి ఇంకోటి వాళ్ళు ఇచ్చిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ ఇచ్చిన పోర్ట్ఫోలియో ఉన్న మంత్రులు కానీ వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నా లేదా, ఒకవేళ ఎక్కడనే ఇబ్బందులు జరిగితే ఇప్పుడు మన రాష్ట్రంలో విద్యా విధానంలోనే ఇంగ్లీష్ మీడియం గురించి వచ్చింది. ఇంగ్లీష్ మీడియం కాదన్నారు. ఇంగ్లీష్ మీడియం వల్ల నష్టమని నా పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, పేదవాడి పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవకూడదు. ఇదేం ధర్మం అండి? దాన్నే మేము మాట్లాడతాం తప్ప ఎవరు XYZ ఎవరున్నా ఒకటే. వాళ్ళ గురించి తప్పు కదా, అది పార్టీ వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎవరికేం పెట్టుకుంటారో మా విధానాల మీద మాట్లాడుతాం కానీ తప్ప వాళ్ళ తాలూకా అంతర్గత విషయాలు మాకు అనవసరం కదా. అది వాళ్ళకి కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఎన్ని గదులు ఉన్నాయి కానీ మాకెందుకు? మాకు అవసరంలే. మేము ఇచ్చాం తప్పే ఉంది. మా మీద ఉన్నది. ఇప్పుడు వాళ్ళు 2 ఇస్తారో 3 ఇస్తారో 1 ఇస్తారో మేము ఎప్పుడైనా విషయం ఇస్తాం, మీరు అడుగుతున్నారు. కానీ నేనైతే మాత్రం దాంట్లో నాకు వ్యక్తిగతంగా నాకు చాలా క్లారిటీ ఉంది. ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ వాళ్ళ విధానాలు వాళ్ళు వెళ్తారు. ఆ విధానాల్లోనూ జరుగుతున్న పరిణామాల్లోనూ ప్రజలకు ఏమైనా ఇబ్బంది జరిగితే ఇచ్చిన మాటలు వచ్చి దెబ్బదాడితే దాని మీద మేము మాట్లాడాల ప్రతిపక్ష పార్టీగా తప్ప అది ప్రభుత్వం పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా. ఇంకా మిగతా విషయాలు మాట్లాడే మాకు ఎవరికి రైట్ లేదు. అది ఊరికనే ఏదో మీరు అడిగితే చెప్పాలి, టీవీలు ఉన్నాయి కాబట్టి వీటిని దాని గురించి ఏదో చెప్పాలి, సోషల్ మీడియా గురించి చెప్పాలంటే చెప్పాలి తప్ప లేకపోతే దాంట్లో అది మాట్లాడే హక్కు ఎవరికి లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇంకేంటి అయిపోయింది. నువ్వు లేట్ వచ్చావు మళ్ళీ చెప్తున్నాను. స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. దాన్ని కాపాడుకోవడమే అందరి తాలూకా ధ్యేయం. ఆ నేపథ్యంలో ఆ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం వచ్చి 11,000 కోట్ల రూపాయలు, సుమారు 11,000 కోట్ల రూపాయలని కేటాయింపు చేశాము, నిధులు ఇస్తున్నాము అనే అంశం వచ్చి తెర మీదకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానిపై పరిపరి అన్ని పార్టీల తాలూకా వారి అభిప్రాయాలు వరకు ఉన్నాయి, ఎవరి పార్టీ అభిప్రాయాలు వరకు ఉన్నాయి. మా పార్టీ అభిప్రాయాన్ని
మొన్న మా పార్టీ అధ్యక్షుడు, మా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు మా అమర్నాథ్ ఆయన చెప్పకనే చెప్పారు, ఇదేదో వేడినీళ్ళు చన్నీళ్ళగా ఉన్నదండి, కానీ దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీని దివాలా తీస్తున్న ఈ సందర్భంలో నాకు కొందరు పెద్దలతో మేధావులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, అది ఎన్సీఎల్టీకి వాటికి పోకుండా దీన్ని కాపాడుతూ తదుపరి దీన్ని ప్రైవేటిజం చేసే ఆలోచన ఉన్నట్టుగా ఉన్నది. ఒకవేళ కాకపోతే నిన్న కాక మొన్నే ప్రధానమంత్రి గారు స్వయాన్న విశాఖపట్నం వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు, కూటమి నాయకులందరూ ఉన్నప్పుడు వాడు అడగడము వీరు చెప్పడం అనేది జరిగే అంశం కదా. దానివల్ల మేలు మంచి జరిగితే చెప్పేవారు కదా. చెప్పలేదు కాబట్టి ఆ తర్వాత జరిగిన ఈ పరిణామాలు చూస్తుంటే దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయి. అందుకే మేధావులతో చర్చించాలని చెప్పి మా అధ్యక్షుడు మనం 3 రోజుల కింద చెప్పడం జరిగింది. ఆ తదుపరి నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు చూస్తే మేధావులు కానీ, లేకపోతే కార్మిక సంఘాలు కానీ, లేకపోతే ఉద్యోగులు కానీ, లేదు ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా ఏదైతే మా అధ్యక్షుడు మా అమర్నాథ్ ఏదైతే ఆ రోజు వ్యక్తపరిచిన సందేహాలు ఉన్నాయో దాన్నే దూపరుస్తున్నట్లు సందర్భాలు ఉన్నాయి. కానీ నిన్న చూస్తే విశాఖపట్నానికి సంబంధించిన ప్రధాన నాయకులందరూ, ప్రతినిధులందరూ వారు ఒక కామన్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది. అందరూ కలిసి, అందులో కొద్ది సీనియర్ ప్రధాన నాయకులు కూడా ఉన్నారు. మరి మీరు చెప్తున్న ఈ మాటని ప్రైవేటీకరణ జరగదు అని చెప్పని నిన్న జరిగిన అమిత్ షా వచ్చిన మీటింగ్లోకి, ఇవాళ జరుగుతున్న మీటింగ్లో కానీ మీరు ఇచ్చారు, సంతోషమంటున్నారు, కానీ దీన్ని మీరు ఆపారనే మాటను ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే హోంమంత్రి కానీ, ఆ నాయకులు కానీ వాడితో ఆ నోటితో ఎందుకు తెప్పించట్లేదు? ఇది సమస్య లేదు, దీని గురించి మీరు ఆలోచన పెట్టుకోక్కర్లేదు అనే అంశాన్ని ఎందుకు చెప్పలేదు? నిన్న ఈ ప్రకటన చేసినప్పుడు ఎవరైతే ఉద్యోగ శాఖ మంత్రి ఉన్నారో వారు మాట చెప్పారు, ఇది దీపం పథకంలో భాగంగా ఆ రోజే 21లోనే దీని వచ్చి ప్రైవేటిజం చేద్దామని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. కానీ ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది, ఇది చేయడానికి వీల్లేదని చెప్పి తీర్మానం చేసింది. ఆ నేపథ్యంలో మేము దాన్ని ఆ రోజు చేయడానికి సాహసించలేదు మేము అని చెప్పుకొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఈ ముసుగులో ఈ మాటలు? ఎందుకు నిస్సంకోచంగా ఒక అథారిటీగా, ఒక క్లారిటీగా కేంద్రం నుంచి వచ్చిన మా ప్రధానమంత్రి గారు కానీ, లేదు అందరూ అనుకున్నట్లు ఉన్న 2వ స్థానంలో ఉంటున్న హోంమంత్రి గారు కానీ, వాళ్ళ సమక్షంలో ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు మాట్లాడలేదు ఈ విషయాన్ని, ఈ సందర్భాన్ని? సూటిగా అడుగుతున్నాం. కాబట్టి ఇది ఈ ముసుగులో ప్రైవేటుపరం చేసే కార్యక్రమంలోనే ఈ ప్యాకేజీ ఇచ్చారనేది మా తాలూకా పూర్తి అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ అభిప్రాయం దీని ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద చెప్తున్నాం.
దయచేసి ప్రజల్ని మోసపరచకండి, మభ్య పెట్టకండి. ఎందుకంటే 4 నెలలైన జీతాలు లేవు. మరి దీంట్లో జీతాలు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు జీతాలు? ఈ ప్యాకేజీలో ఎందుకోసం ఆపుతున్నారు? పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వచ్చి 15,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు. దానికంటే 10 రెట్లున్న సామర్థ్యం ఉన్న మన ఫ్యాక్టరీకి వచ్చి 11,000 కోట్లు ఇచ్చారు. ఆకిచ్చిన 15,000 కోట్లలో ఉన్న జీతాలు కానీ, బత్యాలు కానీ, ఎస్టాబ్లిష్మెంట్ కానీ, లేదు ముడిసలు కొనుక్కోవడానికి కానీ దేనికి ఎనీ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఈ ఇచ్చిన 11,000 కోట్లకి ఎన్నో నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలు ఏంటి? అప్పులు వడ్డీలు తీర్చుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు. మరి ఏ రకంగా సర్వైవ్ అవుతుంది? ఏంటి మీ తాలూకా యాక్షన్ ప్లాన్? చెప్పారు కదా నాయకులందరూ, కూటమి నాయకులందరూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా. మీరు ఇవ్వండి కార్యాచరణ, మీరు చెప్పండి కార్యాచరణ. నేను ఆశ్చర్యపోయాను. అందులో ఒకరిద్దరు నాతో కొలీగ్స్ ఉన్నారు, అందులో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. ఇంత క్లారిటీ లేని ఈ మాటలు దేనికి? అందుకే ఈరోజు మీ ముందుకు వచ్చాం. దీంట్లో ఏదో మతలబు ఉన్నది. ఇది పూర్తిగా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అనే నినాదం మీద ఉందో, మన సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఉక్కు ఫ్యాక్టరీ మనుగడ కోసం ఈ ప్యాకేజీ కాదు. నిన్న మా అధ్యక్షుడు, మా పార్టీ